దాడి పట్ల స్థానికుల ఆగ్రహం. నిజంగా దారుణం కదా. రామరాజ్యం పేరుతో లేదా అన్య మతాలు అది ఇది ఇందాక మనం చర్చించింది అది కథ. నేను నిన్న దీని మీద కేటీఆర్ గారు స్వయంగా వెళ్ళి ఆయన్ని పరామర్శించి వచ్చారు. చాలా సంతోషం. నిన్న మధ్యాహ్నం జరిగింది అది. నేను నిన్ననే దీని మీద ఒక సీరియస్ కామెంట్ పెట్టా. రామరాజ్యం పేరుతో దౌర్జన్యం ఏంటని. మతాలను ద్వేషించేటటువంటి లక్షణం ఒకసారి అలవాటు పడితే అది ఇతర మతాల మీదే కాదు, స్వమతం మీద, అది పాయింట్, సొంత మతం మీద కూడా దాడికి తెగబడుతుంది అంటానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే ద్వేషం యొక్క లక్షణం అది. హైదరాబాద్ చుట్టుపక్కల మరి ముఖ్యంగా ఇప్పుడు చిలుకూరు బాలాజీ గుడి చాలా ఫేమస్, అందరూ అక్కడికి వెళ్తారు. దాదాపు నిన్న కూడా ఒక పత్రికలో రాస్తున్నారు వీసా దేవుడు అంటారు. నేను అలా ఏమనను, అక్కడికి వెళ్తే అది వస్తుందని నమ్మొచ్చు అని. ఎవరైనా భక్తులు తమ కోరిక, తమ తక్షణ కోరిక వీసా అయినప్పుడు అది రావాలని దేవుని కోరుకుంటే అది వస్తుంది అనుకోవడం తప్పలేదు కదా. నేను ఒకసారి చిలుకూరు గుడికి వెళ్ళి చూడడానికి వెళ్ళినప్పుడు ఇలా అంటుంటారు అంటే ఆ స్వామి ఈయనే అనుకుంటా, రంగరాజ్యనే. అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగాడు అనమాట, ఊరికే అలా అంటుంటారండి, ఏమండి మీరు ఎంతమంది దీనికోసం వచ్చారు, ఎంతమంది వీసా కోసం వచ్చారు, చేతులు ఎత్తండి అని అడిగారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చేతులు ఎత్తిన వాళ్ళు కొద్దిమంది చూడండి ఇంతమందిలో ఇంతమంది ఎత్తారు, ఇది నిజం కాదు అనేది చెప్పారు. ఎనివే ఇప్పుడు ఆ వృద్ధుడు సౌందరరాజను ఆ గదిలో ఆయన 10 మంది చుట్టుముట్టి రామరాజ్యం ఏంటి, రామరాజ్యం పేరుతో రావణ వేషాలు ఏంటండి ఇక్కడ. మళ్ళీ రావణుడు అంటే మళ్ళీ సామాజికనే అదొక చర్చ ఉందనుకోండి, దాంట్లోకి నేను ఇప్పుడు పోను. మీరు రామరాజ్యం అనుకుంటూ ఈయన ఎలా పూజ చేయాలో వాడు చెప్తాడంట. ఆ వచ్చిన వాళ్ళ యొక్క గోత్రం తెలుసుకోవాలంట, వైశ్యులు అంటే ఒక విధంగా వ్యవహరించాలంట, క్షత్రియులైన వాళ్ళనేమో ఐడెంటిఫై చేసి గుర్తించి వాళ్ళని రామరాజ్యం స్థాపించినటువంటి రాఘవరెడ్డి గారి సేనలో చేర్చాలంట. ఇంకా మూడోది కొంత సహాయం చేయాలంట. ఏం మాట్లాడి ఆయన ఒక పద్యాలు ఏముంది, 10 పద్యాలు నేను కూడా చెప్తా. పద్యాలు శ్లోకాలు చెప్పేసి ఇంకా మేమే సనాతన ధర్మము, మేమే హిందూ మతము, మేమే రామరాజ్యం అంటే రామరాజ్యం అయితే ఇలా చేయమని ఏ రాముడు చెప్పడు, ఏ కృష్ణుడు చెప్పడు, ఎవ్వరు కూడా చెప్పడు. ఇది అప్రజాస్వామికం, దారుణం. అలాగే సనాతన ధర్మం అనే పేరుతో ఇలాంటి వాటిని అదే పనిగా ప్రోత్సహించి, ఎందుకంటే ఇది ఛానల్ ఉంది పెద్ద మనిషికి, ఎంతసేపటికి అక్కడికి వచ్చిన వాళ్ళ ప్రవర అంటారే, ఇది అంటుంటారు కదా, జంబూ ద్వీపే భారతవర్ష భారతఖండే కృష్ణా గోదావరి మధ్యప్రదేశ్ శ్రీశైల క్షేత్ర ఏదో ఇట్లాంటి రకరకాలుగా, ఆ తర్వాత ఫలానా వంశ ఇవన్నీ. కాబట్టి అలా చెప్పేటప్పుడు అంటే వాళ్ళ కులం చాలా ఇంపార్టెంట్ అంట. అంటే కుల వ్యవస్థను తీసుకొని వచ్చే ఒక పెద్ద ప్రయత్నం అనేది. రెండవది మేము మాట వినకపోతే కొడతారా. ఆ సౌందరరాజన్ ఆయన కుమారుడు రంగరాజన్, ఇప్పుడు రంగరాజనే ఎక్కువగా నడుపుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఈయన ఏమో చైర్మన్ వ్యవస్థాపకుడు, అది కూడా చూడండి, రామరాజ్య స్థాపకులు ఆ నడిచేవాళ్ళు రామరాజ్య స్థాపకులు. ఒక గదిలో ఉన్నటువంటి వృద్ధ పూజారికే పాఠాలు చెప్పడం వీళ్ళు ఏంటంటే ఆయన వృత్తి పూజారి వృత్తి. అదిగోండి ఎంత ప్రాధాయపడుతున్నాడు ఆయన. మీకు చూపిస్తే ఎందుకని నేను చూపించట్లేదు. పూజ ఎలా చేయాలో కనీసం 4 పెట్టారు. ఎంత దారుణం అండి ఇది. నా ప్రశ్న ఏంటంటే వర్మ, నిన్న నేను పెట్టిన తర్వాత నాకు కింద కొంతమంది కామెంట్స్ పెట్టారు, మేము సనాతన ధర్మం కోసము, మతం కోసము, లేదా ఇంకో రామరాజ్యం కోసము, అయోధ్య కోసం ఉన్నామనేవాళ్ళు నిన్న మధ్యాహ్నం ఈ ఘటన జరిగితే నిన్న రాత్రి వరకు ఎందుకు ఆయనకు రక్షణగా వెళ్ళలేదు, ఎవరు ఎందుకు ఖండించలేదు. నేను ఇలా అంటే లేదు ఖండించారు. ఎవరు ఖండించారు? మీరు అంతకుముందు కొన్ని మతపరమైన ఘటనలు జరిగినప్పుడు ఎంత తీవ్రంగా ఖండించి ఉద్రిక్తత ఏర్పడింది కదా. ఇప్పుడు ఉద్రిక్తత వద్దు, కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కేటీఆర్ ఇప్పుడు వెళ్ళారని. కనీసం మరి అసలు హిందుత్వ రక్షకులు వేరు కదా. మీకు మనకు ఆ ఫోటో చూపించే భాగ్యం ఎందుకు కలగలేదు? అంటే సౌందరరాజన్కు రంగరాజన్కు సంఘీభావంగా వీళ్ళందరూ ఎందుకు వెళ్ళటం లేదు? మూడోది రామరాజ్యానికి ఒక వెబ్సైట్ పెట్టుకొని మేము రక్షకులం అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి మతతత్వం ముదురుతుంది. నేను ఇప్పుడే మీకు ఇంకొక ముఖ్యమైన వార్త కూడా చెప్తున్నాను. కొద్ది రోజుల కిందట హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో వేణుగోపాల్ అనే మన పాత్రికేయ మిత్రుడు తిరుపతి చరిత్రకు సంబంధించి ఒక ప్రాచీన గ్రంథం అమ్ముతుంటే అతని మీద వెళ్ళి దాడి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్ళల్లో 2 దళిత ఉపాధ్యాయులు, ఒక అతను ప్రిన్సిపాల్ ఆయన మీద దాడి చేశారు. ఇలా కాదు అలా చెప్తున్నావు, నువ్వు అవమానిస్తున్నావు అని. మొన్న నేను నెల్లూరు వెళ్ళినప్పుడు నెల్లూరులో బుక్ ఫెయిర్ జరుగుతుంది. అక్కడ కూడా సనాతన ధర్మం అంటే ఏమిటి అని ఒక 2 పుస్తకాలు మేము ఆవిష్కరించాం. ఒకటి ఎంవిఎస్ శర్మ, ఇంకోటి ప్రొఫెసర్ శ్రీకృష్ణ మాలి అని. అది మేము ఆవిష్కరించి సభ జరుగుతుండగానే ఒక అబ్బాయి వచ్చి తగాదా పెట్టుకున్నాడు.
మేము ఎవరి జోలికి పోలేదు, ఎవరినేం అనలేదు. సనాతన ధర్మం అంటే ఇలా ఉంటుంది, ధర్మం వేరు మతం వేరు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అన్నాడు కృష్ణుడు. సర్వధర్మం పరిత్యజ్య అన్నాడు. ఏం చెప్తారు చెప్పండి? ధర్మం అంటే ఏంటి, మతం అంటే ఏంటి, ఇవన్నీ అనేవాడు. కృష్ణుడు ఏమన్నాడు? అన్ని ధర్మాలు పరిత్యజించి నా మీదే ఉంచమన్నాడు. ఆయన మతం పేరు చెప్పలేదు, ఆయన ఇంకొకటి చెప్పలేదు. నేను అంటుంది ఏంటంటే ఆయన మీద దాడి చేశారు. తాజాగా మీకు చెప్తున్నాను, తిరుపతిలో పదే తిరుపతి గురించి చర్చిస్తున్నాం కదా, తిరుపతి బుక్ ఫెస్టివల్లో ఎమోస్కో వాళ్ళు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాసిన ద్రౌపది అనే పుస్తకం వేశారు. ఆ పుస్తకం కూడా వివాదాస్పదం. ఏది పడితే అది మనకు నచ్చనివన్నీ వివాదాస్పదం. ఆ బుక్ అమ్ముతుంటే ఇది ఎప్పుడో వచ్చి 15 ఏళ్ళైంది, వారు 20 ఏళ్ళైంది. ఆ బుక్ అమ్మకూడదని అక్కడికి వెళ్ళి దాడి. అంటే పూజారుల మీద దాడి, పుస్తకాల మీద దాడి. ఇదెక్కడ హిందూ మతము, ఇదెక్కడ హిందుత్వము, ఇదెక్కడ సనాతనత్వం అండి? నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తక్షణం దీన్ని ఖండించాలి. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ ప్రారంభించారు. రంగరాజన్ దాడిని అయితే పవన్ కళ్యాణ్ గారు ఖండించారు. నేను అంటున్నా దాని సూత్రాలు. ఇప్పుడు బుక్స్ అంటే ఇష్టం కదా. హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ అక్కడ వైసీపీ హయాంలో దానికి స్థలం లేకుండా పోతే పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని స్టేడియంలో అది పెట్టడానికి ఏర్పాటు చేశారు. ఎప్పటి నుంచో మాకున్న కోరిక అది. పుస్తకాలను అంతా ప్రేమించే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో, నెల్లూరు బుక్ ఫెస్టివల్లో, తిరుపతి బుక్ ఫెస్టివల్లో ప్రతి చోట పుస్తకాల మీద దాడి. చిలుకూరు ఆలయానికి వెళ్ళి ఆ వృద్ధుడు, పైగా ఆయన ఇద్దరు, రంగరాజన్ కూడా పెద్ద ఆయనే. ఆయన ఏంటి తెలుసా, విహెచ్పి వాళ్ళు మొన్న అడిగినట్టుగా ఆలయాలు హిందూ మత సంస్థల చేతుల్లో ఉండాలి, ప్రభుత్వం అధీనం ఉండకూడదని పోరాడుతున్నవాడు. ఇక ఆయన మీద కూడా దాడి చేశాక ఇంకెక్కడ హిందుత్వాన్ని, ఇంకెవరు మిగులుతున్నారు చెప్పండి? నేను అదే అన్నాను. ఒక లాయరు కేసు విచారించేటప్పుడు తన తరఫున క్లయింట్కు అయ్యా జడ్జి ఏం అడిగినా సరే నువ్వు బెబ్బేను అన్నాడు, చెప్పాడంట. అయ్యా నువ్వు చంపేవా లేదా, బెబ్బే. అప్పుడు అక్కడ ఉన్నావా లేదా, బెబ్బే. ఇలా అన్నాడు. కేసు కొట్టేశాడు జడ్జి. అంతా అయిన తర్వాత లాయర్ కేసు గెలిచాను కదా, నాకు ఫీజు ఇవ్వన్నాడు, బెబ్బే అన్నాడు. పవన్ ట్వీట్ సార్ అది. దట్స్ వెల్ అండ్ గుడ్ అండి. పవన్ నేను అంటుంది ఏంటంటే దాని మూలాల్లో కూడా ఒకటి. రెండవది పుస్తకాలతో ఏమి సంబంధం అంటున్నాను నేను. మూడో విషయం, పూజారి మీద కూడా దాడి చేశాడు. ఇది సనాతన ధర్మం కాదు, ఇది హిందూ మతం కాదు అనే విషయం చాలా స్పష్టం చేయడం అనేది చాలా మంచిది. రెండవది, పుస్తక ప్రేమికుడుగా ఈ 3 చోట్ల జరిగిన, అంటే పుస్తకాలు ఆలయాలు రెండే కదండి మనకు పవిత్రమైనవి. ఆ రెండింటి మీద కూడా దాడి జరిగేటైతే నేనే చూపిస్తాను పవన్ కళ్యాణ్ చేస్తే దానికి అది సమస్య ఉంది. అవును, మనకేమీ వేరే లేదు. ఆ మూకాన్ని నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం విలువైన సూచనలు రంగనాథానికి అందించారని చెప్పారు. నేనంటుంది అదే. మరి వచ్చిన వాళ్ళు కూడా రామరాజ్యం అనే పేరుతోనే వచ్చారు, వాళ్ళు కూడా శ్లోకాలు చెప్పారంటే ఎలాంటి శక్తులు దీని పేరుతో చెలరేగిపోతున్నాయనే విషయం గుర్తించాల్సిన అవసరం మటుకు ఉంది. పైగా ఆయన ఆదేశించారు, నిన్నటిదాకా అదేమీ జరగలేదు. రామరాజ్యం అనే కాదని చెప్పడానికి ఏముంది, మీకు కావాలంటే నేను అది ఆ సైట్ కూడా చూపిస్తాను ఇందులో. ఇక్కడ మూడోది, పూజారి మీద దాడి, పుస్తకాల మీద దాడి. పూజారుల మీద పుస్తకాల మీద దాడి చేయడం ఎలాంటి మతము లేకపోతే ఎలాంటి ధర్మం అండి? కాబట్టి చాలా తీవ్రమైన హెచ్చరిక. నేను అంటుంది ఒకటే, ఒకసారి మతపరమైనటువంటి ఛాందసము తలకెక్కితే అది ఇతరుల మీదే కాదు మన మీద కూడా పడుతుంది అనే అంశాన్ని అందరూ కూడా గుర్తించారు. ఒక మతం కాదు, ఇతర మతాలు, అది ముస్లిం మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, సిక్కు కావచ్చు, అందరూ గుర్తించాల్సిన అవసరం మటుకు చాలా ఉంది. మూడోది, దేవుణ్ణి పూజించడానికి అందరూ సమానులే. ఆ రామరాజ్యం అనేవాడు అందులో చెప్తున్నట్టుగా వచ్చిన వాళ్ళ కులాన్ని తెలుసుకొని దాన్ని బట్టి వ్యవహరించండి అని చెప్పడం చాలా తప్పు. భగవంతుడికి భక్తుడికి మధ్యలో కులాలు అక్కర్లేదు. సార్, పారిశ్రామికవేత్త వీసీ జనార్దన్ రావు హత్య